ఎదవలు వడ్డిస్తే పాప తిందయ్యా. నీ దగ్గరుంటే సైలెంట్గా ఇచ్చేయి. ఏంటో కొంతమంది చిల్లర లేదు అని తప్పించుకుంటే కొంతమంది మనుషులతో మాట్లాడటమే మానేశారు. మేడం, నేను సరోజని గుర్తుపట్టలేదా? బాబు ఏంటి న్యూసెన్స్? ఎంతో కొంత ఇచ్చి పంపించు. మేము సాయం కోసం రాలేదండి, మీ కళ్ళు తెరిపించడానికి వచ్చాం. పాప కాదండి, ప్రథమ. పాప ఏయ్, ఎవడ్రా నువ్వు? పాప పాప అంటూ మా అమ్మాయిని చూస్తున్నావు? పాప నేను మీ పాపను చూడడం ఏంటమ్మా? అసలు మీరెందుకు వచ్చి చచ్చారో చెప్పండి ముందు. మేము మేడం గారితో మాట్లాడాలి. బాబు పంపించి వేసే వీళ్ళని. ఏంటి ఇవిడ మనల్ని గుర్తుపట్టినట్టు మాట్లాడుతుంది? భాస్కర్ గడు ఏమైనా చెప్పుంటాడా? అవునేమో, అందుకే రాత్రి అంత రెచ్చిపోయాడు. మనము రెచ్చిపోదాం, ఆ భాస్కర్ గడు గురించి చెప్పేద్దాం. ఏంటి ఇంకా ఇక్కడ తగలడ్డారు? మేడం, మీరు పిచ్చోళ్ళు మేడం. నువ్వు ఉండవయ్యా. నువ్వు ఎవరు అసలు? మేడం, మీరు భాస్కర్ గడి మాటలు విని మాయలో పడకండి మేడం. అవును మేడం, ఆ భాస్కర్ ఒట్టి ఎదవ. మీరు ఆడు మాట్లాడినారంటే కొట్టుకుపోవడం ఖాయం మేడం. బాబు ఏమిటి ఇదంతా? అయ్యో, చూసారా మేడం, వాడి మాయ మాటలు విని మీ మాట తీరు కూడా మారిపోయింది. వీళ్ళు నీకు తెలుసా? అయ్యా బాబు, నీకో నమస్కారం. అందుకని మీరా భాస్కర్ గారి మాటలు నమ్మకుండా. అంతెందుకు మేడం, ఇది ఆడి పెళ్ళం, ఇదే అని నమ్మదు. ఇక మీరట్ట నమ్ముతారు? పాప ఏంటిది? పాప? మీరు పాప ఏంటి మేడం? వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్ బాబు? అసలు ఎవరయ్యా మీరు? అసలు వీడెవడు మేడం? మీతో ఇంతకు ముందు వీడిని ఎప్పుడు చూడలేదే. నువ్వు ఎవరైతే నాకేది కానీ గొట్టం. మేడం, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చాలా సార్లు ప్రయత్నం చేశాం. బాబు ఫస్ట్ టైం. అయ్యో, ఫస్ట్ టైం కదండి, చాలా సార్లు ట్రై చేశాం. అయ్యో, పాప ఉద్దేశం అది కాదు. ఏంటయ్యా అది కాదు? చాలా సార్లు ప్రయత్నం చేశామని చెప్పాం. ఆవిడేమో ఫస్ట్ టైం ఉంటుంది, నువ్వేమో ఆవిడ ఉద్దేశం అది కాదు అంటావు. మరి ఇంకేంటయ్యా? బాబు సెకండ్ టైం. అయ్యో, పాప చెప్పింది మీరు సరిగ్గా అర్థం చేసుకు చావట్లేదు. నీ బొంద, మేం చెప్పేది ఆవిడే అర్థం చేసుకోవట్లే. బాబు థర్డ్ టైం. అదేంటి మేడం అలా వెళ్ళిపోతున్నారేంటి? ఏది, మీరందరూ ఒకసారి స్మైల్ ఇవ్వండి. ఎందుకు చెప్తాగా. స్మైల్. బాగుంది. ఫోటో ఎందుకు తీశారు? మీరెవరో మాకు తెలియదు కదా, పేపర్లో ఫోటో వేయించద్దు. అదేంటి? అదంతే. మా పాప థర్డ్ టైం అందంటే మీకు లాస్ట్ టైం అన్నట్టే. రివాల్వర్ తీసుకొస్తుంది చూడండి. ఇందాక కొట్టం అంటావా నన్ను? అయ్యే మనసులో పెట్టుకో సార్, మీ కాడు పారిపోయి బతికిపోయారు. అసలు వీళ్ళెవరో నాకేమీ అర్థం కావడం లేదు బాబు. ఆ ముసలాడు వచ్చాక అడుగుదాం పాప. మీనింగ్ లెస్ గా మాట్లాడద్దు బాబు. వీళ్ళెవరిని చెప్తాము? వాళ్ళ నేమ్స్ కూడా కనుక్కోలేదు. పాప, నేను వాళ్ళ ఫోటోలు తీసా. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిచి, నా మూడ్ అంతా అప్సెట్ చేశారు. పాప పాప ఇదేంటి తలుపులు బార్లా తెరుచున్నాయి? ఏదో లోపలే ఉన్నారేమో. ఏరు వీళ్ళు? అది కాదు సరోజా, ఆ అత్తనందని ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడింది?
ఈ నిషేధం గడే ఏదో చెప్పుంటాడు. ఏమని? మనం వస్తే అలా మాట్లాడమనా? అవును, అందుకే కొడుకు కోడల్ని బయటికి పంపించి ఆ ఏదో బాబు అంట వాణ్ణి పెట్టారు. మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్లకుండా చేశారు వెదవులు. ఎక్కడా లేరమ్మా. అదేంటి, బయటికి వెళ్తే ఇంటికి తాళం పెట్టి వెళ్తారు కదా, ఒకసారి ఇల్లు మొత్తం వెతుకు. హా, ఇదో పెద్ద మైసూర్ ప్యాలెస్. తిప్పి తిప్పి చూస్తే 2 గదులు లేవు. అంతా చూశాను. చూసావా సరోజ, తలుపులు బార్లా తీసి అలా వెళ్ళిపోయారు. సరోజ నిన్నే చూసావా? ఏహే ఉండో వెదవగల, నాకేమైనా కళ్ళు దొబ్బయా? చూస్తున్నాగా. ప్రథమ, వాళ్ళు ఇంట్లో లేకపోవడం మనకు మంచిదే అయింది. మనం నందిని మేడంకి నిజం చెప్పేశామని చెప్పేద్దాం. అవును, అలాగే చెప్దాం. వెంకు, వాళ్ళకి ఫోన్ చెయ్యి. నీ కళ్ళు దొబ్బడం కాదు, మైండ్ దొబ్బింది. గుర్తులేదా? వారందరూ ఫోన్ నంబర్లు డిలీట్ చేశాడు. ఊరికి అందరి మీద ఎగరడం కాదు. కాస్త ఆపుతావా? ఇల్లు ఇలా వదిలేసి వెళ్లారంటే దగ్గరలోనే ఉండుంటారు. చూడండి, వాళ్ళొచ్చాక మీరెక్కడ తగ్గకండి. అక్కడ జరిగింది మన మొహాల్లోనూ మాటల్లోనూ కనిపించనివ్వకూడదు. అవునవును వెంకు, నీకే చెప్పేది. అంటే ఏంటి సరోజ? నా చెవులు పంచాయతీ. ఏంటి న్యూసెన్స్? ఆపండి. ఇంటి తాళం వేయొద్దని ఆఫీస్ తాళం మర్చిపోవచ్చు. స్టాండి. కొంపతీసీళ్ళు వచ్చారేమోరా? వస్తే వచ్చారులే గాని. ఒరే, నేను తొందరగా బయటికి రాలేదనుకో వాళ్ళు వచ్చినట్టు. సో నువ్వు తొందరగా లోపలికి వచ్చాయి. నేను ఒక్కడనే రానా, లేదంటే అంబులెన్స్ కూడా తీసిరానా? నువ్వు మరీ టెన్షన్ పెట్టకరా, భయమేస్తుంది. మూసుకొని వెళ్ళు. అమ్మా, గొడవ పడ్డం ఆపేసి ఇప్పుడేం చేయాలో ఆలోచించండి. ఇంటికి తాళం వేసి వెళ్లాలన్న బుద్ధి జ్ఞానం ఏం లేదా? ఇదో పెద్ద అనంత పద్మనాభ స్వామి గుడి, లోపల టన్నులు టన్నులు బంగారం ఉంది. తాళం వేసుకుని వెళ్ళడానికి యాదవ మోకాలు వేసుకుని యాదవ్. ఆఫీస్ కా కాదు, ఆఫ్రికాకి. నీకింకా అదే దిక్కవుతుందిలే. ఎందుకో? మేం నందిని మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాంగా. అవునా? మ్యాటర్ మొత్తం చెప్పేశా. చెప్పు. అరే నిషేధం, నీకు పెద్ద జోక్ చెప్తాను, లోపల రా. రా వస్తున్నా. రా. ఏంటన్నా జోకు? అరే నిషేధం, ఇక నువ్వు పోతే వీళ్ళంట నందిని మేడం కలిశారంట, మ్యాటర్ అంతా చెప్పేశారంట. ఎవరితో? నందిని మేడం ఫోటోతో చెప్పారట. మాట్లాడారా? ఏం పీక్కుంటారో పీక్కోవడం తెగ రెచ్చిపోయారుగా. ఇప్పుడు నేను చెబుతున్నా, ఏం పీక్కుంటారో పీక్కోండి. బస్తీ మీ సవాల్. అన్నయ్య పోదాం పద. ప్రథమ, నువ్వు సూపర్. పాపా, బుర్ర హీట్ ఎక్కిందన్నావుగా, ఇదిగో ఐస్ క్యూబ్స్ తెచ్చాను, తల మీద పెట్టనా? ఓ నో, వాట్ ఇస్ దిస్? ఐస్ ప్యాక్ లేదా? పూర్ ఫెలోస్, లేనట్టుంది. దీంతో అడ్జస్ట్ చేసుకో పాపా. ఎవరా ఇడియట్స్? ఛే, నా మూడ్ అంతా అప్సెట్ చేశారు. వాళ్ళు రాగానే అడుగుదాంలే పాపా.
వాళ్లే కాదు బాబు, ఎవరొచ్చినా షూట్ చేసి పారే. అలాగే పాప, ఎవరొచ్చినా సరే కాల్ చేతలు పడేస్తా. చిట్టి తల్లికి చెల్లెమ్మకి అక్కడ జరిగిందంతా చెప్తే గాని నాకు మనశ్శాంతి లేదు. వీళ్ళ చెవులు ఖాళీగా ఉన్నాయో లేదో. నువ్వు కూల్గా ఉండు. చెల్లెమ్మేంటి ఇంత స్టైల్గా తయారైంది? నెత్తి మీద గిన్నె పెట్టుకుందా? ఈడెవడో చెల్లెమ్మా, ఏంటి చెల్లెమ్మా బాగా ఓవర్ హీట్ చేసిందా? నెత్తి మీద ఐస్ పెట్టుకున్నావు? బాబు పాప. ఓహో, ఏంటి చెల్లెమ్మా ఇంట్లో కోడలుండగా పనోని పెట్టుకున్నావు? ఎవడా నువ్వు? చెల్లెమ్మా, పనులు మనకి ఎదురు తిరగకూడదు. వీళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. ఓహో, చిట్టి తల్లిని బయట పంపించావా? ఏ ఊరెళ్ళారు? బాబు ఎవడు వీడు? వినపట్లా? ఇద్దరికి కాఫీ అట. వెళ్ళి పట్రాపా. ఏంటి ఇంకా చూస్తున్నావు? ఇలా పాపా కాల్చేనా? ఏంటి షుగర్ తక్కువ వేసి తీసుకొస్తావా? నాకు చెల్లెమ్మకి షుగర్ ఏం తక్కువ లేదు కానీ వెళ్ళి తీసురాపా. సర్లే, పాలే లేనప్పుడు నువ్వేం చేస్తావు? వదిలే. వాట్ కెన్ ఐ డు? యు వెయిట్ బాబు, అసలు వీడెవడో కనుక్కుందాం. వాళ్ళు వెళ్ళి వీణ్ణి పంపించుండొచ్చు కదా. పాపా పాపా పాపా, నీ తెలివితేటలు అమోఘం. నే వెళ్ళి కాఫీ తీసుకొస్తా, చూద్దాం ఇంకా ఏమంటాడు. పాపా, కళ్ళు నెత్తికెక్కితే అలాగే ఉంటది. చెల్లెమ్మా, ఇలాంటి వాడిని ఎక్కడ తీసుకొచ్చావమ్మా? బాబు కాఫీ క్యాన్సిల్, యు కమ్ హియర్. ఇప్పుడే కదా చెల్లెమ్మ తొందరగా తీసురా అంటుంది. నిన్ను వాళ్లే పంపించారు కదా. ఓకే, కాఫీ పొడి లేదు అంటే టీ అనే తీసురా. పాపా, నేనన్నా చచ్చిపోతా, లేకపోతే వీణ్ణనే చంపేస్తా. పాలే లేనప్పుడు నువ్వేం చేస్తావు? వదిలే. సారీ చెల్లమ్మా, ఆ బ్రహ్మంగాడు ఇంకా గొలుసు చేయలా, లేకపోతే ఇప్పుడే తీసుకొచ్చి నీకు ఇద్దును. చెల్లమ్మా, నీకు సంగతి చెప్పాలి. శాంతి నాతో అస్సలు మాట్లాడలేదు. బాబు ఏం చేద్దాం వీడిని? చెల్లమ్మా, పనోడితో ఓ మాట్లాంటి, నువ్వు నా మాట విను. పనోళ్ళని నెత్తిని పెట్టుకుంటే పుట్టు ముంచుతారు. పాపా, రివాల్వర్ తేనా? షూట్ చేసేస్తావా? కత్తి తీసుకురానా? వీడిని పొడి చేస్తావా? లాభం లేదు చెల్లమ్మా, వీడిని నువ్వు కంట్రోల్ చేయలేవు. నీ సంగతి చెప్తా. అరే పదరా, టీ పెడదు పదా. ఏం చేయను వీడిని? బాబు అసలు వీడెవడో తెలియాలి అంటే పారిపోకుండా కట్టి పారేయాలి. అలాగే పాపా. చూసావా చెల్లమ్మా, ఒక్కసారి మెడపెట్టి గెంటిన వెంటనే దారిలోకి వచ్చాడు. నువ్వు ఇలా చెప్పినంటే అలా వెళ్ళాడు. దట్ ఈస్ కంట్రోల్. నేను చేస్తా. కాఫీ ఏదమ్మా? ఇదిగోనమ్మా. అది తాడ్రా సన్నాసి. కాఫీ బాబు బాబాయ్, నానా నానా. చిట్టుతల్లి. బాబు వాట్ ఇస్ దిస్? ఈయన మీ నాన్న? అవును పాప మేడం. ఏమైంది? ఎందుకు కట్టేశారు? నువ్వు ఆగు. మీరేం మాట్లాడినా అస్సలు సంబంధం లేకుండా మాట్లాడాడు కదా. అవును, ఏ ఒక్కటి సరిగ్గా చెప్పలేదు. చెప్పడు, చెప్పలేడు కూడా. బట్ వై? మీరు వై అన్నా జెడ్ అన్నా మా నాన్న వల్ల కాదు పాప మేడం. ఏంటి చిట్టు తల్లి, నన్ను ఇలా కట్టేసిన వాళ్ళతో నువ్వు అలా తీరిగ్గా కబుర్లు చెప్తున్నావు? ఏంట్రా కబుర్లు చెప్తుందా? ఊరుగొర పొట్టడా. బాబు సార్, ఆయన మాట్లాడమే గాని మనం చెప్పేది వినబడదు. ఆయన పెద్ద సౌండ్ ఇంజనీర్. మావయ్య మీరు వెళ్ళండి. నువ్వాగు. మర్యాదగా మాకు సారీ చెప్పి వెళ్ళమను. వదిలే చెల్లమ్మా, పనులంటే ఇలాగే ఉంటారా?
బాబు మళ్ళీ మొదలు పెట్టాడు. లెట్స్ గో. నువ్వు పద పాప, నేను వస్తా. పాపం చెల్లెమ్మ ఎంత బాధపడుతుందో. అయినా ఈడవడం ఎక్కడి నుంచి తీసుకొచ్చారో. పాపా నాన్న నేను ఫోన్ చేసి చెప్తాను. అది కాదు, వెళ్ళు నాన్న. నేను బయటికెళ్ళి టీ తాగల. ఏంటో ఇంట్లో అందరూ మారిపోయారు. చిచ్చిచ్చి నాగు పాము పగ 12 ఏళ్లే, కాని బాబుగాడి పగ 100 ఏళ్ళు. వీడు గనక చిట్టుతల ఇంటికెళ్తే కొంపలు అంటుకుంటాయి సుజాత. అదేగా చెప్పేది. మీరు కూతురుకు ఫోన్ చేయమంటే చేయరు. నేను అదేగా చెప్తున్నాను. ఈయనేమో ఫోన్ చేయమంటే చేయట్లేదు. అదేనమ్మా నేను చెప్పేది. చిట్టి తల్లికి నువ్వు ఫోన్ చేసావా? సుజాత, నాకు సంచిలో 2 లుంగీలు, ఒక షర్టు పెట్టివు. ఎందుకండి? కాశీకెళ్ళి సన్యాసం తీసుకుందామని. అమ్మా నువ్వు ఇలా 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 అని ఎన్ని సైకిల్ చేసినా నాకు అర్థం కావట్లేదు. వదిలే. చీ ఎవరికి బాధ్యత లేకుండా పోయింది. నీ ఒక్కడికే బాధ్యత ఉందిరా. అనన్నయ్య అను. ఇప్పటిదాకా ఎక్కడ తిరిగి వచ్చావని ఒక చిన్న పిల్లని అడిగినట్టు అడుగుతున్నావు. నాకు బాధ్యత తెలిసిందన్నయ్య, నీలా కాదు. వదినా, చెల్లెమ్మ కూడా చాలా మారిపోయింది వదినా. నువ్వు అక్కడికి వెళ్ళావా? చెప్తున్నా కదా మారిపోయిందని. మారలేదని బొక్కాయిస్తావేంటి? అది కాదయ్యా, నువ్వక్కడికి వెళ్ళావా? మరి ఇందాక నుంచి చెప్పవే. నువ్వు ఫోన్ ఎత్తు ఫోన్. ఫోన్ ఎందుకన్నయ్యా? చెల్లెమ్మ కూడా మారిపోయిందని చెప్తానే ఉన్నాను కదా. ఎత్తు ఫోన్ ఎత్తు. చెప్పనయ్యా. రే నువ్వు ఇప్పుడు చెల్లెమ్మింటికి వెళ్ళావా? నీకెన్నిసార్లు చెప్పాలన్నయ్యా? చెప్పేది పూర్తిగా వినరా. నువ్వు చూసిన ఆమె చెల్లెమ్మ కాదు. ఆహా, మరెవరో? చెల్లెమ్మ. నీకేమైనా మెంటలా అన్నయ్యా? చెల్లెమ్మ కాదు అని మళ్ళీ చెల్లెమ్మే అని, చెల్లెమ్మ అని 2 సార్లు చెప్తాడన్నయ్యా. కర్మ. ఆవిడ నందిని చెల్లెమ్మ కాదురా. ఈవిడ వేరు. ఈవిడ పేరు పాప. నందిని చెల్లెమ్మ సిస్టర్ అన్నమాట. చూసావు వదినా, ఆవిడ చెల్లెమ్మ కాదట, చెల్లెమ్మ సిస్టర్ అట. కొంతమంది మాట్లాడటమే మానేశారు, కొంతమంది అబద్ధాలు ఆడటం మొదలెట్టేశారు. చివరికి చెల్లెమ్మ కూడా పనోడి చేతనాన్ని కుర్చీకి కట్టించి కొట్టించింది. అంటే ఈయన చెప్పట్టే కదా చెల్లెమ్మ నన్ను కొట్టించింది. నన్ను కట్టేసి పిచ్చగొట్టుడు కొట్టడం ఈయనకి అలవాటే కదా. రే ఫోన్ ఎత్తు. చెప్పన్నయ్యా. వంటకెళ్దాం పదా. ఎక్కడా? ఎక్కడికో చోటికి నన్ను తీసుకెళ్తాగా. సరే సుజాత, నేను దారిలో డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాను. అమ్మా నువ్వు మాత్రం మౌనవ్రతం వదలకపోతే నేను దీన్ని వదిలేస్తాను. నువ్వు వదల. ఎంత ఇస్తారు? వెజ్జే కదా. దిలు, మనం అమ్మ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేస్తే ఎలా ఉంటుంది?
ఏరాగిరి కష్టపడి డిగ్రీ చదువుతూ అమ్మకి తెలియకుండా ప్రిన్సిపల్ కి దొరకకుండా పోలీసుల కంట పడకుండా జాగ్రత్తగా బండి నడుపుతూ రిలీజ్ అయిన సినిమాలను చూస్తూ 1-2 క్లాసులు అటెండ్ అవుతూ మిగతా టైంలో హాయిగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతున్న నన్ను కదిలించి ప్రేమ దోమ అంటూ నువ్వు చీర సారే అంటూ అత్తయ్య నా జీవితాన్ని నాశనం చేసింది చాలక ఇప్పుడు మళ్ళీ ఆవిడకి సారీ చెప్పమంటావా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నారా? పెళ్లి కాకముందు మేము ఇలా గొక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పిన వాళ్ళమే. అది న్యాచురల్ నాయనా. మగాడి గొంతు వినిపించేది పెళ్ళయ్యేంత వరకు మాత్రమే. ఆ తర్వాత మా టర్న్. సర్లే గాని ఇప్పుడైతే అమ్మ దగ్గరికి వెళ్ళి సారీ చెప్దాం. నాన్సెన్స్. ఈ నందినికి సారీ చెప్పడం అనేది జాతకంలోనే లేదు. అంటే ఈ పాప పెట్టే టార్చర్లని భరిస్తూనే ఉంటావా? బరిస్టా కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ భరిస్తా. ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు. లేదు బాబా, నువ్వు నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. వచ్చే రోజుకి ఈ రోజుకి వాళ్ళు పెట్టే టార్చర్ తగ్గింది కదా, రేపటికి ఇంకా తగ్గుతుంది. అదిగో వస్తున్నట్టున్నాడు, మళ్ళీ ఏం తనేసాడో ఏమో. పాప పిలుస్తోంది. పిలిస్తే వెళ్ళు, నాకు చెప్పడం దేనికి? ఏయ్, పిలిచింది నన్ను కాదు నిన్ను. ఓ ఐ సీ. పాప ఎక్కడున్నారు? గదిలో. వెళ్ళు. వెళ్తాలే, మీరు వెళ్ళండి. ఇదిగో మిస్టర్, ఒకసారి కారు తాళాలిస్తే పాపను బయటికి తీసుకెళ్ళాలి. వద్దులేండి బాబు సార్, మీరు మామూలుగా నడిస్తేనే దేన్నో దాన్ని గుద్దేస్తారు, ఇక కారు నడిపితే. వాట్ డూ యు మీన్? నేను అమెరికాలో కారు నడిపాను తెలుసా? అమెరికాలో నడపొచ్చు సార్, అమీర్పేటలో నడపడమే కష్టం. ఇదిగో అమ్మాయి, త్వరగా వెళ్ళు, లేకపోతే పాప కోపం వస్తుంది. బలి ఇచ్చా బావజ్జాల. ఇప్పుడు నేను వెళ్ళి పాపకిస్తాను చూడు, వస్తా. బాబు ఇక్కడ, నందిని ఇక్కడ. పాపం. నమస్తే పాప మేడం, పిలిచారంట? ఏ పిలవకపోతే రావా? అబ్బే అలాంటిదేం లేదు, చెప్పండి మేడం. కొంచెం షెల్టరీగా ఉంది. సల్ట్రీనా అంటే? ఏం చదువుకున్నావు నువ్వు? ఏదోలే మేడం, రైనీ సీజన్ స్టడీస్. రైనీ సీజన్ స్టడీస్ ఏంటని అడిగితే మీరేం చదువుకున్నారు అని అడుగుతుంది. ఎందుకొచ్చిన గొడవ? అది రైనీ సీజన్ స్టడీస్ అంటే వానాకాలం చదువులని తెలీదు, ఇంకేదో అనుకుంటుందేమో పాపం. షెల్టరీ అంటే ఉక్కుగా ఉంది అని అర్థం. ఉక్కుగా కాదు మేడం, ఉక్క ఉక్క ఉక్క. మీ సొంతూరు గుంటూరు దగ్గర రేవేంద్రపాడంటగా మేడం? హౌ వుడ్ ఐ నో? సరే, ఉక్కగా ఉంది. ఏసీ ఆన్ చేయమంటారా? వద్దు, మరి చిల్డ్గా ఉంటుంది. పోనీ ఫ్యాన్ ఏమంటారా? నో. మరేం చేయమంటారు? వెల్, దీనితో విసురు. దీని గాలికి నాకు నిద్ర వస్తుంది. ఓకే? ఏంటి దీంతో విసిరాలా? నేను స్లీప్ అయ్యే వరకు, నేను నిద్రపోయే వరకు దీనితోనే విసురు. ఓకే, తీసుకో, విసురు.